దేశంలోనే అత్యంత చౌక ధరతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నాం. రాష్ట్రానికి లక్షల కోట్లు మిగిల్చాం. ఇందుకు సాలువా కప్పి సన్మానించాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ అంటున్నారు. అయితే అమెరికా నిఘా సంస్థ FBI అభియోగాల మేరకు జగన్ అదానీ సంస్థ నుంచి ముడుపులు స్వీకరించారని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అసలు అమెరికా ఆరోపణలో నిజమెంత? కేంద్రం ఏం చేయబోతోంది? కేంద్రం విచారణ చేపడితే కూటమి ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ అవుతుందా? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కుదుర్చుకున్న సోలార్ పవర్ కొనుగోలు ఒప్పందం అత్యంత వివాదాస్పదంగా మారింది. 2021 డిసెంబర్లో జగన్ ప్రభుత్వం కేంద్ర పరిధిలోని సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. యూనిట్ 2.49 రూపాయల చొప్పున 25 ఏళ్లలో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అమెరికా కోర్టులో అదానీ సంస్థలపై నమోదైన కేసుకు సంబంధించి FBI సమర్పించిన అభియోగ పత్రంలో ఆ సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అదానీ సంస్థ ముడుపులు ఎరచూపిందని, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి 1,750 కోట్లు ముట్టాయని FBI ఆరోపించింది. అమెరికా కోర్టులో FBI మోపిన అభియోగాలు బహిర్గతం కావడంతో అదానీ సంస్థ షేర్ల ధరలు గణనీయంగా పడిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. మరోవైపు ఏపీతో పాటు జాతీయ స్థాయిలో ఆ ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు టీడీపీ నేతలు, ఇటు PCC ప్రెసిడెంట్ షర్మిల మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. జగన్ అవినీతి ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పాకిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ సీఎం జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. అదానీ వల్ల జగన్ ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్ పై ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు. అబద్ధాల్ని అందంగా అల్లటంలో జగన్ గారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని షర్మిల ట్వీట్ చేశారు. సాలువాలు, సన్మానాలు, అవార్డులు కోరుకునే ముందు జగన్ గారు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలని ఏపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. దానిపై జగన్ తీవ్రంగా స్పందించారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై 100 కోట్ల దావా వేస్తానని ప్రకటించారు. విద్యుత్ విషయంలో రాష్ట్రానికి తన ప్రభుత్వం ఎంతో మేలు చేస్తే మెచ్చుకోకుండా బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నారని, దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. తాను అదానీ గత 5 ఏళ్లలో ఎన్నోసార్లు కలిశామని, అయితే లంచాలు తీసుకున్నట్లేనా, అమెరికా అధ్యక్షుడి పేరు కూడా ఇలాగే వినిపిస్తే తెలిసి తెలియకుండా ఆరోపిస్తారా అంటూ నిలదీశారు. మొత్తానికి ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర కీలకంగా మారింది. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అప్పట్లో కేంద్రం పరిధిలోని సెకీతో సోలార్ పవర్ సప్లై కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఇప్పుడు అమెరికా కోర్టులో నమోదైన అభియోగాలపై విచారణ జరిపి నిజనిజాలు నిగ్గు తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే. సెకీతో ఒప్పందం కాబట్టి కేంద్రమే చర్యలు తీసుకుని అమెరికా ఆరోపణలో నిజమెంతో తేల్చాల్సి ఉంటుంది. కేంద్రం విచారణ ప్రారంభిస్తే ఏపీ ప్రభుత్వం అందులో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీనిపై మోడీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.